ఆల్ వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ ఫేజ్ ఎండింగ్కి వచ్చాము. అంటే ఫస్ట్ ఫేజ్ ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టడం ఈరోజు నైట్తో లాస్ట్ అవుతుంది. సో మీరు తప్పకుండా వెబ్ ఆప్షన్స్ అనేటి మన ప్రీవియస్ వీడియోస్ చూసి ఎటువంటి డౌట్స్ లేకుండా మీరు అన్ని మీకు ఏ ర్యాంక్ వచ్చిందో ఆ నియర్ బై కాలేజెస్ ఆ పీడిఎఫ్ చెక్ చేసుకొని అవి మాత్రమే పెట్టండి. లేదు అంటే ఇబ్బంది పడతారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కొంతమంది కొన్ని కాలేజెస్ కనిపించట్లేదు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ టిఎస్ ఐసెట్ వెబ్సైట్లో ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద చూస్తే ఇక్కడ మనం డిస్టిక్ ఏంటి, అది ఏ రీజియన్ కిందకి వస్తుంది, దాని కోడ్ ఏంటి అని మనకు పూర్తిగా కనిపిస్తుంది. చాలా మంది ఇక్కడ సిబిఐటి కనిపించట్లేదు అని కొంతమంది మన కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేశారు. సో ఇక్కడ సిబిఐటి ఉంది, గండిపేట రంగారెడ్డి డిస్టిక్. మీరు హైదరాబాద్ సెలెక్ట్ చేసుకుంటే అది రాదు, రంగారెడ్డి డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే వస్తుంది. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన కాలేజ్ కోడ్, అలాగే ఏరియా, ఆ డిస్టిక్ ఇవన్నీ వస్తాయి. సో మీకు ఏం కన్ఫ్యూజన్ ఉన్నా, ఒకవేళ మీరు అనుకునే కాలేజెస్ కనిపించకపోయినా ఫస్ట్ ఆ ప్రొఫైల్కి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వచ్చి మీరు ఆ ఇన్స్టిట్యూట్ని ఇక్కడ చూసుకొని అది ఏ డిస్టిక్ కిందకి వస్తుంది, దాని కాలేజ్ కోడ్ ఏందని చూసుకుంటే మీకు సరిపోతుంది. అలాగే ఈ రోజుతో మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే డేట్ అయితే అయిపోతుంది. అంటే నైట్ 12 వరకు పెట్టుకోవచ్చు. సో మీరు ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా పెట్టుకోవాలన్నా ఎడిట్ చేయాలన్నా కూడా మీరు వెంటనే చేసేయండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఒకవేళ సర్వర్ క్రాష్ అయింది అనుకోండి, మీరు పెట్టడానికి ఛాన్సెస్ ఉండవు. సో చాలా మంది అడిగేది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వ్యూ అండ్ ప్రింట్ అని అన్నాక ప్రింట్ తీయకుండా కానీ సేవ్ యాజ్ పీడిఎఫ్ అనేది చేసుకోండి. ఎందుకనంటే తర్వాత మనకు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ లో ఏమైనా అటు ఇటు అయినా కూడా మనం ఆ పేజ్ మనం అంటే ఆ సేవ్ చేసుకున్న సేవ్డ్ లిస్ట్ మనం చూసుకొని కరెక్టే పెట్టినావా లేదా అని తెలుసుకోవచ్చు. సో అది ఇంపార్టెంట్ థింగ్. ఇంకా కొంతమందికి ఎంసీఏ కాలేజెస్ చూపించట్లేదు, ఓన్లీ ఎంబీఏ కాలేజెస్ చూపిస్తున్నాయి అని నాకు కొంతమంది కాల్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, దాంట్లో మీరు మెసేజ్ చేస్తే నేను ఇన్స్టెంట్గా రిప్లై ఇస్తాను. సో మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా మన ఇన్స్టాగ్రామ్కి ఫాలో అయ్యి నాకు టెక్స్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను దాంట్లో కూడా. అయితే మీకు ఒకటి గమనించాలి, ఎంసీఏ అనేది మ్యాథమెటిక్స్ సంబంధం ఉన్న ఒక కోర్స్. సో మీకు ఇంటర్లో అండ్ డిగ్రీలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ లేకపోతే మీరు ఎంసీఏ చేయలేరు, ఎలిజిబిలిటీ నో. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఎంబీఏ ఎంసీఏ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఇంటర్లో డిగ్రీలో ఎలిజిబిలిటీ ఉంటే, అంటే సబ్జెక్ట్ మీకు ఉంటే మీరు ఎంబీఏ ఎంసీఏ బోత్ చేయనీకి ఎలిజిబుల్. లేదు అని అంటే ఓన్లీ ఎంబీఏ చేయనీకి ఎలిజిబుల్. ఈ ఇష్యూ కొద్దీ నాకు ఒక ఇద్దరు నాకు మార్నింగ్ కాల్ చేయడం జరిగింది. సో మనకు ఈ 14th అలాట్మెంట్ అనేది జరిగినాక కొంతమంది ఫీజు పే చేయాలా, ఒకవేళ చేస్తే రిఫండ్ అవుతుందా, లేకపోతే నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాం. ఫస్ట్ మీకు ఒకవేళ కాలేజ్ నచ్చలేదు అని అంటే మీరు ఫీజు పే చేయకండి, తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్ళండి, ఓకేనా. ఇదొకటి. తర్వాత మనకు ఆప్షన్స్ అనేటి సేవ్ చేసి వ్యూ అండ్ ప్రింట్ అనేది చేసుకోవాలి. ఇది మళ్ళీ చెప్తున్నా. సో కొంతమందికి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ కావట్లేదు, లాగిన్ కావట్లేదు అని అంటున్నారు. సో ఫస్ట్ మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసినాక, లేకపోతే ఒకసారి లాగిన్ అయినాక బ్రౌజర్ అనేది మొత్తం క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా లాగిన్ అయితేనే అవుతుంది. సో తర్వాత ఇంకా మనకు ఇంకా చాలా కామెంట్స్ వచ్చాయి. సో తప్పకుండా ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిస్ అయినారో వాళ్ళు తప్పకుండా సెకండ్ ఫేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళండి. దాంట్లో ఏం ఇబ్బంది ఉండదు. మీకు ఈ పెండింగ్ ఉన్న డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే మీకు డాక్యుమెంట్స్ అందలేదు టైం వరకు అన్న వాళ్ళు మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ అనేది మీకు సర్టిఫికేట్స్ని బట్టి తప్పకుండా వస్తుంది. సో ఆగిపోకండి, ఈ ఫస్ట్ ఫేజ్ లాస్ట్ అనుకొని. తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టే దాంట్లో నాకు ఇన్స్టాగ్రామ్ కానీ కామెంట్స్లో కానీ పిన్ చేయండి, నేను తప్పకుండా అందరికి రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వెబ్ ఆప్షన్స్ టైం అయిపోతుంది అండ్ కొంత ఉన్న మేజర్ డౌట్స్ క్లారిటీ చేయడానికి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.